మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత పురాణం చెప్పుకున్నాం. నేటి వరకు మనం 2 స్కందాలు కేవలం మనం యథాతథంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా వేరే వర్ణనలు ఏమీ లేకుండా ఏదైనా విశేషార్థం ఉంటే అది చెప్పుకుంటున్నాం. ప్రతి శ్లోకం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా కేవలం వచన రూపంలో చెప్పుకున్నాం. మనం ఏ ఘట్టంలో ఉన్నామంటే దేవహూతికి కపిలుడు సాంఖ్యాన్ని చెప్పడం అనే ఘట్టంలో ఉన్నాం. 2 స్కందాలు పూజ చేసి 3వది అయిన తృతీయ స్కందంలో 69 భాగాలుగా చెప్పుకున్నాం. ఇప్పటిదాకా 70వ భాగంగా ఈరోజు చెప్పుకుందాం. ఈ అండంలో వెలుగుతూ ఉన్న ఆ విరాట్ పురుషు యొక్క ముఖం నుండి వాణితో పాటు అగ్ని పుట్టాయి. అంటే ముఖం నుండి శబ్దం అన్నమాట, వాణి మాట. తర్వాత అగ్ని పుట్టాయి. ముక్కు నుండి ప్రాణాలు, ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఘ్రాణేంద్రియం నుంచి వాయువులు, ప్రాణవాయువులు ఆవిర్భవించాయి. ప్రాణవాయువుల వల్ల కన్నుల వల్ల సూర్యుడు ప్రభవించారు. వాని యందు ధ్యానం ఏర్పడగా చెవులు పుట్టాయి. వాని వల్ల శ్రోత్రేంద్రియం దిక్కులు పుట్టాయి. చర్మం నుండి గడ్డం, మీసాలు మొదలైన రోమ సమూహము, ఓషధులు జరించాయి. ఆ తర్వాత మూత్రావయవం పుట్టింది. దాని నుండి రేతస్సు పుట్టింది. రేతస్సు వల్ల జలం పుట్టింది. దానివల్ల అపానం పుట్టింది. దానివల్ల మృత్యువు పుట్టింది. విరాట్ పురుషుడి యొక్క చేతుల వల్ల బలం, చేతుల బలం వల్ల ఇంద్రుడు, పాదాల వల్ల గమనం, పాదగతుల వల్ల ఉపేంద్రుడు ఉద్భవించడం జరిగింది. విరాట్ పురుషుని నాడుల వల్ల రక్తము, రక్తం వల్ల నదులు, జఠరం వల్ల ఆకలి దప్పులు, ఈ రెండింటి వల్ల సముద్రాలు పుట్టాయి. విరాట్ పురుషుని హృదయం వల్ల మనస్సు, మనస్సు వల్ల చంద్రుడు, బుద్ధి, చిత్తం వల్ల బ్రహ్మ, క్షేత్రజ్ఞుడు కలిగారు. ఇలా అండం నుంచి సృష్టికారకుడైన పురుషుడు పుట్టాడు. విరాట్ పురుషునిలో జన్మించిన ఆకాశం మొదలైన పంచభూతాలు, శబ్దం మొదలైన పంచ తన్మాత్రలు, వాక్కు మొదలైన ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల అధిదేవతలు వేరువేరుగా ఉండిపోయాయి. అవి తమలో తాము సమైక్యం పొందనందువల్ల జీవుణ్ణి ప్రవర్తింపచేయలేకపోయాయి. ఆయా దేవతలు అధిష్ఠించిన ఇంద్రియాలు తాము ప్రత్యేకంగా క్షేత్రజ్ఞుల లోక వ్యవహారానికి ప్రేరేపింపజాలక వరుసగా ఆయా స్థానాల్లో ఉండిపోయాయి. విరాట్ పురుషుని ముఖాన అగ్ని వాగింద్రియంతో కూడి వర్తించినప్పటికీ విరాట్ పురుషుని కార్యమైన ఇతరేతర జీవుల శరీరోత్పత్తి కలగలేదు. అలానే విరాట్ పురుషుని నాసికలో వాయువు జ్ఞానేంద్రియంతో వర్తించినప్పటికీ జీవోత్పత్తి కాలేదు. అదేవిధంగా కళ్లలో సూర్యుడు క్షత్రేంద్రియంతో కూడి వర్తించిన వ్యర్థమే అయింది. అలాగే చెవుల్లో దిక్కులు స్తోత్రేంద్రియంతో కూడినప్పుడు కూడా విరాట్ పురుషుని కార్యం సాధించడంలో వృధా అయ్యాయి. రోమాల్లో తగింద్రియంతో ఓషధులు వర్తించి కూడా విఫలమయ్యాయి. అలాగే జలం అధిదేవత గల పురుషాంగం రేతస్సును పొంది కూడా సృష్టికి సమర్థం కాలేదు. మలావయం మృత్యువుతో కూడి అపానేంద్రియాన్ని చేరి నిరర్ధకమే అయ్యింది. హరిదేవతాకాలైన పాదాల గతితో కూడి శక్తిహీనాలయ్యాయి. ఇంద్ర దేవతాకాలైన చేతులు బలాన్ని పొంది కూడా నిరుపయోగమయ్యాయి. నదీ దేవతాకాలైన నాడులు రక్తంలో కూడినప్పటికీ నిరర్ధకాలయ్యాయి. కడుపు సముద్రాలతో కూడి ఆకలి తప్పును పొందినప్పటికీ నిష్ప్రయోజనమైంది. హృదయం మనస్సుతో చంద్రుడిని పొంది కూడా ఊరకనే ఉంది. అలానే బుద్ధి హృదయాన్ని పొందినప్పటికీ, చిత్తం రుద్రుని చెందినప్పటికీ విరాట్ పురుషుని కార్యాలు ఉత్పన్నం కాలే. అనంతరం అన్నిటికీ సమైక్యం కుదర్చగల అన్నిటికీ కూడా సమైక్యాన్ని కుదర్చగల క్షేత్రజ్ఞుడు హృదయాన్ని అధిష్ఠించి చిత్తంలో ప్రవేశించాడు. అప్పుడు విరాట్ పురుషుడు జలాల్లో తేలుచున్న బ్రహ్మాండాన్ని అధిష్ఠించి సృష్టి కార్యాన్ని ప్రవర్తింపగలిగాడు. నిద్రించిన జీవుని ప్రాణాలు మొదలైనవి తమ సొంత బలంతో కదలాడలేవు, లేవడానికి సమర్థాలు కావు. ఆ విధంగా అగ్ని మొదలైనవి తనకు అధిష్టాలైన ఇంద్రియాలతో దేవాది శరీరాలు పొంది కూడా అవి శక్తిహీనాలయ్యాయి. క్షేత్రజ్ఞులు ప్రవేశించగానే మెలకు వచ్చినట్లు ఆయా శరీర భాగాలు పనిచేయడం ప్రారంభించాయి. అటువంటి విరాట్ పురుషుని ఎడతెగని భక్తితో వివేకం కలిగి విరక్తులైన మహాత్ములు ధ్యానిస్తారని, ప్రకృతి పురుషుల యథార్థ జ్ఞానం వల్ల మోక్షము కేవల ప్రకృతి సంబంధంతో సంసార బంధము కలుగుతుందని చెప్పి కపిలాచార్యుడు దేవదూతితోటి మరలా ఇలా అన్నాడు. రేపు మనం ఈ తర్వాత భాగాన్ని మరి 71వ భాగంలో చెప్పుకుందాం. ఈరోజు 70వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలితాం న్యాయ మార్గేణ మహిమీషా గో బ్రాహ్మణేభ్యో సుమస్తృత్యం లోకా సమస్తా సుఖినోంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गोरा हार्दिक गो सद्गुरुनाथ देवा साईनाथ. पांचभूति तत्वंलाने हारतलितुमरा నిర్గుణము స్థితి వీడి ఎట్టి ఆకారం పొందితివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంక నుండి తల్లివలే రజోతమో సత్వం నుండి మాయిడి జనించే బాబా మాయిడి జనించే
ఆ మాయ నుండి వేరే మాయ ఏ తిరిగి వచ్చే సప్తసాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతల విస్తారణకే విశ్వం సృష్ట్యాయే బ్రహ్మాండంలా రచన మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు త్రుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతి తత్వంలానే హారతలిత్తుమురా లోకమే జ్ఞాన శూన్యం ఎవరు